అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీ అందరికీ పచ్చాపల పులుసు చూపించబోతున్నానండి. నేను లాస్ట్ వీడియోలో పచ్చాప మామిడికాయ వేసి చేసున్నాను. ఈసారి అయితే చింతపండు రసం వేసి ఓన్లీ చింతపండుతో మాత్రమే పులుసు చేశాను చూడండి. దీనికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేయాలండి. ఇది నాన్ వెజ్లో పచ్చాపల వరకు మాత్రం కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. చూడండి, ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువే తీసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు పులుసు థిక్నెస్ వచ్చి బాగుంటుంది. ఇవి కొంచెం మగ్గిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసేయాలి. ఇది బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై అయిన తర్వాత ఒక్క టమోటానే వేయాలి, ఎక్కువ టమోటాలు అయితే వేయకూడదు. ఒక్క టమోటానే అండి. ఒకవేళ ఇంట్లో టమోటా లేకపోయినా పర్వాలేదు, చేసేయచ్చు. చూసారా, ఈ పచ్చాపలు ముందుగానే కడిగి పసుపు ఉప్పు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టిన చేపలండి. నేను మళ్ళీ బయటకు తీసి వాష్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ టమోటా మగ్గిపోయింది కదా, ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పసుపు, కారం అండి. కారం కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే చింతపండు రసం కదా దీంట్లో వేసేది, అందువల్ల కారం ఎక్కువ పడుతుందండి. చూడండి, ఇది ఇలాగా ఫ్రై చేసేసి ఇప్పుడు ఇందులో చింతపండు రసం అయితే వేయాలి. ఇందులో చింతపండు ఒక పిడికెడైతే నానబెట్టాను, నేను అది చూపించడం మర్చిపోయానండి. చూడండి, గుప్పెడు చింతపండు అయితే నానబెట్టాను, ఎందుకంటే ఇది కొంచెం పుల్లగా ఉంటేనే పచ్చాపల పులుసు టేస్ట్ బాగుంటుందండి, పులుపు తగ్గకూడదు. అలాగని ఎక్కువ నీళ్లు పొయ్యొద్దండి. ఈ నీళ్లుగా ఉంటే మనకు పచ్చాపల పులుసు టేస్ట్ అంత బాగోదండి. థిక్గా ఉండాలి, పల్చగా నీళ్ళలాగా ఉండకూడదు. ఇందులో కొద్దిగా ఉప్పు అయితే వేసేసి చూడండి, పచ్చాప ముక్కలైతే ఇందులో ఇలా వదిలేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులో 4 బెండకాయలు కూడా వేస్తున్నానండి, ఎందుకంటే బెండకాయలు పచ్చాప పులుసులో బెండకాయలు వేసి మనము తినేటప్పుడు ఆ బెండకాయ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరందరూ ఒక్కసారి అయితే ఇలాగా ట్రై చేసి చూడండి. ఇలా ఉడికించినప్పుడు మనం మధ్యలో మళ్ళీ చెక్ చేసుకోవచ్చు, ఉప్పు కారం చెక్ చేసి మళ్ళీ వేసుకోవచ్చండి. చూడండి, ఇలా వేసేసి మూత పెట్టేసేయడమే. దీన్ని మళ్ళీ మనము మధ్యలో గరిటతో మాత్రం తిప్పకూడదండి, క్లాత్ పట్టుకొని గిన్నెనే అటు ఇటు తిప్పాలి, కానీ గరిట పెట్టొద్దు. చూడండి, ఉడికిపోతుంది. ఇందులో ఈ పౌడర్ చూసారా, ఈ పౌడర్ నేను మీకు సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే పులుసులో మాత్రమే, ఏదైనా సరే పులుసుల్లో మాత్రమే ఈ పౌడర్ వాడతానండి. ఈ పౌడర్ వేయడం వల్ల పులుసు థిక్నెస్ వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, రెడీ అయిపోయింది. ఇలాగా థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి, చాలా బాగుంటుందండి టేస్ట్. చూస్తేనే అర్థమవుతుంది కదా. మీరందరూ ట్రై చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ పచ్చాపల పులుసు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.